ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు జీవో ప్రకారం కనీస వేతనం 27,610 రూపాయలు చెల్లించాలని అద్దె బస్సు డ్రైవర్లు డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆర్టీసీ బస్సు డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అద్దె బస్సు డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. డ్రైవర్లు చేస్తున్న సమ్మెలో సిఐటియు నాయకులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిమెంట్ ప్రకారం డ్రైవర్లకు వేతనాలు పెంచడం లేదని, దీంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. అద్దె బస్సు యాజమాన్యాలు దిగిరాకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా నాయకులు రవికుమార్ పేర్కొన్నారు. అద్దె బస్సు ఓనర్లకు 40 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చామని, 15 రోజుల క్రితం మరొక నోటీస్ ఇచ్చామని గుర్తు చేశారు. డ్రైవర్లతో చర్చలు జరిపి వేతనాలు పెంచే వరకు సమ్మె ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. మేము గత 40 రోజుల క్రితము మేము సమ్మెకు నోటీస్ ఇచ్చినాము. ఇంతవరకు కూడా ఓనర్ల నుంచి ఏ రెస్పాన్స్ కూడా రాలేదు. గత మన 15 రోజుల కింద ఒక 1500 రూపాయలు పెంచుతామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు కూడా 1500 కంటే రూపాయి కూడా పెంచాం, ఏం చేసుకుంటారో చేసుకోమని అంటే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలకు అనుకూలంగా మా అద్దె బస్సు డ్రైవర్లు అందరూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. అందులో మాకు ఈ నిత్యావసర సరుకులు అన్నీ పెరిగినాయి కాబట్టి మా జీతం సరిపోతలేదు. మాకు జీతాలు పెంచగలరని మా మనవి. ఈరోజు సిద్దిపేట డిపో ఎదురుగా అద్దె ప్రైవేట్ బస్సు డ్రైవర్లందరూ కూడా సమ్మె చేస్తున్నారు. మరి వేతనాలు పెంచాలని ఈరోజు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి ఉంది. గత 40 రోజుల క్రితమే అద్దె బస్సు ఓనర్లకి మరి నోటీస్ ఇచ్చాము. మా వేతనాల అగ్రిమెంట్ అయిపోయింది, వేతనాలు పెంచాలని చెప్పేసి మరి 40 రోజుల క్రితమే ఒక నోటీస్ ఇచ్చాము. దాని మీద రిప్లై రాకపోతే మళ్ళీ 15 రోజుల క్రితం కూడా మళ్ళీ తిరిగి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన సందర్భంలో 21వ తేదీ నాటికి మా డిమాండ్లు వేతనాలు పెంచకపోతే మేము సమ్మెకు వెళ్తామని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి మధ్యలో ఒక దఫ ఓనర్లు చర్చ జరిపారు. అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే వేతనాలు పెంచుతామని చెప్పేసి గతంలో 15,000 పెంచుకుంటామని చెప్పేసి రాసిన దాన్ని మేము గదే పెంచుతామని చెప్పేసి అంటే అప్పుడున్నటువంటి ధరలకు ఇప్పుడున్నటువంటి ధరలకు పోలిస్తే 200% ధరలు పెరిగినాయి. కాబట్టి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసినాము. మేము విజ్ఞప్తి చేసిన దాన్ని ప్రైవేటు బస్సు ఓనర్లు మరి ఆ విజ్ఞప్తులను వినలేదు. కాబట్టి మేము ₹1 కూడా పెంచము, ఏం చేసుకుంటారో చేసుకున్నారని చెప్పేసి పద్ధతులు వాళ్ళు వివరించారు. వాళ్ళు వివరించిన తీరుకు ఈరోజు నిరసనగా ఈ రోజు నుండి మరి అద్దె బస్సులు అన్నీ కూడా కదలివ్వము అని చెప్పేసి డిపోకు 60 బస్సులు మరి ప్రైవేటు బస్సులు ఉన్నటువంటి పరిస్థితి. ప్రైవేటు బస్సు డ్రైవర్లు 120 మంది డ్రైవర్లు ఈరోజు నిరసన సమ్మెలో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓనర్లు మరి స్పందించి మరి అద్దె బస్సు డ్రైవర్ల యొక్క వేతనాలు పెంచాలి.